అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు చేరిన కోరని మజలి. ఈ కథను రచించిన వారు పి లావణ్య గారు. ఇంకా కథలోకి వెళితే, ఒక చిన్న పట్టణంలో ఒక చిన్న హోటల్ నడుపుకునే రాజయ్యకు బాగానే ఆదాయం వచ్చేది. భార్య చనిపోగా కొడుకు మిగిలాడు. ఆ కొడుకును చూసుకునే వాళ్ళు లేక అమాయకంగా తయారయ్యాడు. తరువాత ఈ రాజయ్య తన హోటల్లోనే పనిచేసే బుచ్చమ్మను లోకానికి భయపడి పెళ్లి చేసుకోలేదు. కానీ తనతోనే ఉంచుకున్నాడు. ఆ బుచ్చమ్మకు భర్త చనిపోయి అప్పటికే ఒక పిల్లోడున్నాడు. ఇంకా ఆమె కూడా రాజయ్య పంచనే ఉండిపోయింది. అందరూ ఆ హోటల్లోనే పని చేసుకుంటూ హాయిగానే ఉన్నారు. సొంత కొడుకు సాంబడికి హోటల్ను చూసుకునే చలాకీతనం లేకపోవడంతో వాడికి పెళ్లి చేసి ఏదో ఇంటిచ్చి పంపేశాడు రాజయ్య. అప్పటి నుండి బుచ్చమ్మ కొడుకు, కోడలే హోటల్ చూసుకుంటున్నారు. బుచ్చమ్మకు ఇద్దరు మనవళ్ళు పుట్టారు. పేర్లు శ్రీను, రవి. సాంబడికి ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. పేర్లు రాజీ, రమేష్. రాజయ్య ముసలివాడయ్యాడు. సాంబడికి రాజయ్య ఇచ్చినదంతా ఖర్చు అయిపోయింది. ఇక సాంబడి భార్య రత్నమ్మకు ఏం చేయాలో తోచక బడుగకు ఉంటున్న ఇంటి ముందే దోసలు పొంగనాలు పోసి అమ్ముకొని ఇంటిని చూసుకోసాగింది. సాంబడు అంగళ ముందు కాసు కొట్టి కత్త సంపాదించుకుని వచ్చేవాడు. రాజీ, రమేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు. రమేష్ బాగా చదివేవాడు. కానీ రాజీకి చదువు అబ్బలేదు. అందుకే రాజీని చదువు మాన్పించి రాజయ్య హోటల్లోనే అంట్లు అవి తోమటానికి రాజయ్యను ఒప్పించి పనిలో పెట్టింది రత్నమ్మ. కనీసం ఆ వచ్చిన డబ్బులు దాని పెళ్ళికైనా వస్తాయని. రాజీకి 14 ఏళ్ల ప్రాయం వచ్చింది. రోజు బండెడు పని చేస్తుండడం మూలాన ఎలుక పిల్లలా సన్నగా ఉంది రాజీ. ఇంతలో రాజయ్య చనిపోయాడు. ఇంకా రత్నమ్మకు రాజీని ఆ హోటల్లో ఉంచటం మంచిది కాదని మాన్పించి వేరే డాక్టర్ ఇంటిలో ఇంటి పనికి కుదిర్చింది. డాక్టర్ భార్య పేరు సరస్వతమ్మ. వారికి ఇద్దరు పిల్లలు, అశ్విని, అలేఖ్య. అశ్విని రాణి కంటే పెద్దది. అలేఖ్య కొంచెం చిన్నది. బాగా బ్రతికి చెడ్డ కుటుంబం. సరస్వతమ్మ రాజీని తమ పిల్లలతో సమానంగా బాగా చూసుకునేది. ఆమె పిల్లలు కూడా రాజీని తమతో ఆడించుకుంటూ బాగానే ఉండేవారు. అప్పటి నుండి ఆ పిల్ల ఇంటికి పోకుండా డాక్టర్ ఇంట్లోనే ఉండసాగింది. రాజీకి ఒకసారి ముక్కులో దుర్మస్ము పెరిగినప్పుడు డాక్టరే తనకు తెలిసిన స్నేహితుడైన ఈఎన్టీ డాక్టర్తో ఆపరేషన్ చేయించాడు. కొన్ని రోజులకే అంతా బాగైపోయింది. సరస్వతమ్మ రాజీకి ఖాళీగా ఉన్నప్పుడంతా చదువుకోమని చదువు నేర్పేది. ఇంతో అంతో చదువుకుని లెక్కలు నేర్చుకొని ప్రైవేటుగా 10 పాస్ అయితే అంగళంలో సేల్స్ గర్ల్గా పనిచేయొచ్చని చెప్పేది. రాజీకి చదువు బుర్రకి ఎక్కేది కష్టంగా ఉండేది. అలాగే మధ్యాహ్నం రాజీని దగ్గరలోని సెంటర్లో కుట్టడం నేర్చుకోవడానికి పంపింది. కుట్టడం నేర్చుకున్నాక సరస్వతమ్మ ఒక కుట్టు మిషన్ కొని తెప్పించింది. ఆ సెంటర్లో ఏవో చిన్నవి కుట్టడం వరకే నేర్పుతారు. అది నేర్చుకున్నాక రాజీ ఇంటి దగ్గర సరస్వతమ్మ పాత చీరలతో పావడాలు, చోళీలు కుట్టడం చేసేది. సరస్వతమ్మ కుట్టడం రాకపోయినా చదువుకున్నదవడం వల్ల కటింగ్ ఎలా చేయాలో ఆలోచనతో నేర్పించసాగింది. చూడీదార్ల కటింగ్ కూడా నేర్పించి రాజీ చేతనే కుట్టించింది. అలా రాజీ చేత కొన్ని చూడీదార్లు కుట్టించి రాజీకే వేసుకోవడానికి ఇచ్చింది సరస్వతమ్మ. అలా 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. హోటల్లో పని కాకుండా ఇంట్లో పని అవటాన, అది కూడా కొంచెమే పని అవటం వల్ల, అలాగే డాక్టర్ల ఇంట్లో వారు ఏమి తింటే అది తినడం అయ్యేసరికి రాజీ బాగా రంగు తేలి ఎత్తుగా లావుగా అయ్యి బాగా కనపడసాగింది. దానికి తోడు ఇంకెప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకోకపోవడం వల్ల ఫ్యాషన్గా తయారవడం మూలంగా ఇంకొంచెం బాగా కనబడసాగింది. దాంతో వీధిలోని మగపిల్లలు కళ్ళు ఈ పిల్ల మీద పడ్డాయి. ఈ పిల్ల కూడా వాళ్ళ ముందు రకరకాలుగా ఫ్యాషన్లతో ఎచ్చులుపోవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన ఆ వీధిలోని అమ్మాయిలు రాజీ గురించి సరస్వతమ్మకు పిల్లలకు చెప్పారు. దాంతో సరస్వతమ్మ పెద్ద కూతురు అశ్విని రాజీతో వేషాలు కొంచెం తగ్గించమని మందలించినా వినకుండా అలానే వేషాలు వేస్తుండడంతో రాజీ అంటే
సరస్వతమ్మ పిల్లలకు నచ్చక దూరం పెట్టడం మొదలుపెట్టారు. వారికి ఈ విషయం గురించి వాళ్ళ అమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈ రాజీని బుచ్చమ్మ మనవడు శ్రీను ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఆ శ్రీను 10 తర్వాత ITI చదివి ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. చూడ్డానికి కూడా బాగుండేవాడు. పైగా ఆడపిల్లలను ఆకర్షించడానికి మంచి మంచి డ్రెస్సులు వేసుకు తిరిగేవాడు. వాడు కావలసినంత సంపాదించుకోవడం, అది ఖర్చయ్యేదాకా జులాయిగా తిరగడం, త్రాగడం చేసేవాడు. సరస్వతమ్మకు ఏదో ఒక పనుందనో, ఏవో సరుకులు తెస్తాననో చెప్పి రాజీ బయటికెళ్ళి ఆ శ్రీనుతో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఈ విషయం ఆ నోట ఈ నోట రాజీ వాళ్ళ అమ్మ రత్నమ్మకు తెలిసింది. ఆమె కుయ్యే మొర్రో అనుకుంటూ వచ్చి సరస్వతమ్మ దగ్గర చేరి విషయం చెప్పి రాజీని ఆ షోకు బట్టలు అన్నీ వేసుకొని బయటకు పంపించొద్దని చెప్పటమే కాక, రాజీ శ్రీనుతో తిరుగుతుందని అందరూ అంటున్నారమ్మా అని చెప్పిపోయింది. సరస్వతమ్మకు చాలా బాధ కలిగింది. రాజీ తనిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవడమే కాక తనకు చెడ్డ పేరు తెచ్చిందని బాధ కలిగింది. తన పిల్లలు అందుకే రాజీని దూరం పెట్టారని అప్పుడు అర్థం చేసుకుని బయటకు పంపడం మానేసి కొంచెం స్ట్రిక్ట్గా ఉండసాగింది సరస్వతమ్మ. అయినా ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినా శ్రీనుని కలిసి వచ్చేది రాజీ. ఒకరోజు రత్నమ్మ ఇంటికి కట్టే తీసుకువచ్చి రాజీని 4 వాయించి నువ్వు ఆ శ్రీనుతో తిరగడానికి వీల్లేదని గట్టిగా చెప్పేసరికి రాజీ నేను శ్రీనునే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా నని యాసిడ్ త్రాగడానికి ప్రయత్నించబోతే అడ్డుకున్నారంతా. తరువాత వాళ్ళమ్మ రాజీతో ఆ శ్రీను నీకు ఏ వరుస అవుతాడని చెప్పని, నీవు ఇలాంటివి చేస్తే వీధిలో వాళ్ళు నా మీద నీ మీద వస్తారంటూ చెప్పి రాజీని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. వారం రోజుల తరువాత వచ్చి రత్నమ్మ సరస్వతమ్మతో తామంతా రాజీని తీసుకుని తమ సొంతూరు వెళ్ళిపోతున్నట్టు, అక్కడే ఉండబోతున్నట్టు చెప్పింది. ఇక్కడ ఉంటే రాజీకి పెళ్లి చేయడం కష్టమని, అందుకే ఊరొదిలి వెళ్ళిపోతున్నట్టు చెప్పి వెళ్తుంటే సరస్వతమ్మ రాజీ పెళ్లి కోసమని తీసుకున్నానని ఒక జత బంగారు కమ్మలు ఇచ్చి, అలాగే కొంత డబ్బు ఇచ్చి పంపింది. 2 సంవత్సరాల తరువాత వీధిలో వాళ్ళొకరు రత్నమ్మను రాజీని శ్రీశైలంలో కలిస్తే మాట్లాడానని వచ్చి సరస్వతమ్మకు చెప్పింది. అలాగే రత్నమ్మ సరస్వతమ్మకు అడిగినట్లు చెప్పమందని కూడా చెప్పింది. సరస్వతమ్మ ఆమెను రత్నమ్మ రాజీ గురించి అడిగితే చెప్పిన విషయాలు సరస్వతమ్మను ఎంతగానో ఆలోచింపజేశాయి. ఆ విషయాలు ఏమిటంటే, ఆ ఊరి నుండి వెళ్ళిన 3 నెలలకే రత్నమ్మ రాజీకి ఒక గంతకు తగ్గ బొంతలాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేసిందని, పెళ్ళికొడుకుకు 28 ఏళ్ళు ఉంటాయని, అంటే 12 ఏళ్ళు రాజీ కంటే పెద్దవాడని చెప్పింది. అలాగే సరస్వతమ్మ అడగకుండానే ఆవిడే అంది, మీ ఇంట్లో ఉన్నప్పుడు చూడ్డానికి బాగా కనిపించే రాజీ పెళ్ళైన సంవత్సరానికి ఒక పిల్లకు తల్లై ఇంట్లో పనులతో సన్నగా నల్లగా మునిపటిలా తయారయిందని చెప్పింది. అప్పుడు మీ దగ్గర మట్టసంగా ఉంటే ఏదో కొంచెం మంచి సంబంధం వచ్చి ఉండేది. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం నిదానంగా పెళ్లి చేసి ఉండేది. దాంతో ఇంతో అంతో ఏమైనా నేర్చుకుని ఏదైనా చిన్నదో చితకదో ఉద్యోగం చేస్తూ ఉండి రాజీ జీవితం కొంచెం బాగుండేది. ఇప్పుడు మళ్ళీ మోటు పనులు చేస్తూ 17 ఏళ్లకే తల్లయి పనులతో కష్టమైన జీవితం, పైగా తొందరగా పెళ్లి చేయడం వల్ల భర్తేమో 12 ఏళ్ల పెద్దవాడయ్యాడు. ఇలా ఆమెకు అనిపించింది చెప్పి సరస్వతమ్మను ఎంతగానో ఆలోచించేలా చేసి వెళ్ళిపోయిందావిడ. తరువాత సరస్వతమ్మ ఆలోచనలో పడింది. రాజీకి ఒక మంచి జీవితం ఇద్దామనుకునే నేను చదువు మిషన్ నేర్పించేదాన్ని. కానీ రాజీ ఇలా ప్రేమంటూ తిరుగుతుందని అస్సలు అనుకోలేదు. తాను తమ ఇంట్లోనే ఉండి తమ పిల్లలను చూసి ఏదో పిల్ల కదా, ఫ్యాషన్ కదా ఉండాలనుకుంటుందనుకునేదాన్ని. కానీ ఇలా మగపిల్లలతో తిరుగుతుందనుకోలేదు. తన పిల్లలతో రాజీ వేషాలేస్తుందని, మాకు నచ్చటం లేదని అంటుంటే ఏదో వాళ్ళు అప్పుడప్పుడు కొట్లాడి కలుసుకుంటారు అలా అనే అనుకున్నాను. కానీ ఇది అని అర్థం చేసుకోలేకపోయాను. అయినా మా పిల్లలు అలాంటి వాళ్ళు జోలికి పోయేవాళ్ళు కాదు కాబట్టి నాకు ఆ ఆలోచనే రాలేదు. రాజీ తన పిల్లలను చూసి మంచి చెడు నేర్చుకుంటుందనుకున్నాను. కానీ అది వాళ్ళు రెడీ అయ్యే తీరును మాత్రమే నేర్చుకుంది. వాళ్ళలోని అణుకువ సంస్కారం నేర్చుకోలేకపోయిందనిపించింది సరస్వతమ్మకు. అప్పుడు అనిపించింది ఆమెకు,
రాజీ లాంటి అమ్మాయిలకు చదువు కాదు, ముందు నేర్పించాల్సింది సంస్కారం, గౌరవంగా జీవితం ఎలా గడపాలో ముందుగా నేర్పాలని అర్థం చేసుకునే అందమే. నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే రాజీ జీవిత మజిలీ ఇలా కాకుండా రాజీ అనుకున్న విధంగానే కొంచెం అందంగా ఉండేదేమో అనిపించింది. అందరూ ఎవరి విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందంటారు. రాణి విధిరాత అలా ఉందనుకోవాలా? కొంతమంది తమ జీవితాలను బాగా కష్టపడి గొప్పగా మలుచుకుంటారు. అప్పుడు కూడా అది వాళ్ళ విధిరాతేనా అంటారు. అంటే మంచి జరిగినా చెడు జరిగినా అది వారి వారి విధిరాతలైనప్పుడు మనముగా సాధించింది ఏమీ ఉండదా? ఈ ప్రశ్నలకు చెప్పే సమాధానాలకు రుజువులు ఉండవా? కావున వాటిని నమ్మటం అనేది మన ఇష్టం. ఏమైనా రాజీ విధి గురించి అలా అలా ఉంచితే తనకు దొరికిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుంది పాపం రాజీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.